నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఆదిత్య ట్రిపుల్ నైన్. అందుకు చాలా కారణాలున్నాయి. ఆదిత్య 369 అభిమానుల ఫేవరెట్ సినిమా. ఒకవేళ ఆ సినిమాకు సీక్వెల్ చేస్తే మోక్షజ్ఞ కూడా వెండి తెరపై చూడొచ్చు. అలా రెండు కోరికలు ఒకేసారి తీరిపోతాయి. ఈ ప్రాజెక్టుపై ఎప్పటి నుంచో కసరత్తులు చేస్తున్నారు. తాజాగా క్రిష్ ఈ ప్రాజెక్టులోకి వచ్చారని, ఆయన స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టారని ప్రచారం కూడా జరిగింది. బాలయ్య కూడా ఈ మధ్య ఓ సందర్భంగా ఆదిత్య ట్రిపుల్ నైన్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. క్రిష్ కూడా ఆ మధ్య ఆదిత్య ట్రిపుల్ నైన్ కథపై కసరత్తులు కూడా మొదలు పెట్టారు. బాలయ్యకు క్రిష్ కు మంచి అనుబంధం ఉంది. గౌతమిపుత్ర శాతకర్ణితో పాటు ఎన్టీఆర్ బయోపిక్ కూడా క్రిష్ నే రూపొందించారు. అందుకే ఈసారి కూడా బాలయ్య క్రిష్ ని గట్టిగా నమ్మారని చెప్పుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నారని తెలుస్తుంది. తనకున్న కమిట్మెంట్స్ వల్ల క్రిష్ ఈ సినిమా చేయలేకపోతున్నారని, అందుకే బాలయ్యతో తను ఇబ్బందులు చెప్పి ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. క్రిష్ కాకపోతే ఈ సినిమా దర్శకుడు ఎవరన్నది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడున్న టాప్ డైరెక్టర్లంతా తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. వాళ్ళెప్పుడు ఫ్రీ అవుతారో తెలీదు. మరోవైపు బాలయ్య చేతిలోనూ ఓ సినిమా ఉంది. గోపీచంద్ మలినేని చిత్రాన్ని ఆయన పట్టాలెక్కిస్తున్నారు. అది పూర్తయ్యేలోగా ఆదిత్య ట్రిపుల్ నైన్ కి దర్శకుడు దొరకాలి. స్క్రిప్ట్ పనులు కూడా మొదలవ్వాలి. నిజానికి గోపీచంద్ మలినేని సినిమాతో పాటుగా ట్రిపుల్ నైన్ ప్రాజెక్ట్ ని ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లాలని బాలయ్య భావించారు. అయితే ఇప్పుడు ఈ ప్లానింగ్ వర్కౌట్ అయ్యేట్టు కనిపించడం లేదు.